హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ శ్రీలు వ్లాగ్స్. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఓకే, ఏంటంటే ఇవాళ మ్యాటరు, వాషింగ్ మిషన్ కొత్త కవర్ ఆర్డర్ పెట్టాను. ఇంకా కబుర్లు చెప్పుకుంటూ వేయొచ్చు అని చెప్పి మాట్లాడుతున్నా. ఏంటంటే ఇప్పుడు వెనక స్టాండ్ ఉంది కదండి బ్రష్లు పెట్టుకోవడానికి, కానీ ఎందుకు ఆ స్టాండ్ మీద బ్రష్లే పెట్టరు? అన్నీ వాషింగ్ మిషన్ మీదే ఉన్నాయి. మీ ఇంట్లో కూడా ఇంతేనా? మీ ఇంట్లో కూడా ఇంతే అయితే ఒకవేళ కామెంట్స్ చేయండి. ఎంత కష్టపడి బ్రష్ స్టాండ్ కొనుక్కొచ్చి అక్కడ పెడితే దాంట్లో ఒక్క బ్రష్ ఉండదు. ఆ వాషింగ్ మిషన్ బట్టల కోసం కొన్నానో బ్రష్లు పెట్టుకోవడానికి కొన్నానో నాకు ఇప్పటికీ తెలియదు. వాషింగ్ మిషన్ని ఈ రకాన యూజ్ చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది. ఇదేనండి నేను ఆర్డర్ పెట్టిన కవర్, వాషింగ్ మిషన్ది. మీషోలో ఆర్డర్ పెట్టాను. నాకైతే చాలా నచ్చింది. పోయినసారి అయితే వైట్ తీసుకున్నాను, అది కూడా నేను వీడియో పెట్టాను, ఫుల్ వీడియో యూట్యూబ్లో. ఇంకా కలర్ వైట్ అంతగా నాకు నచ్చలేదు, ఇంకా అట్రాక్టివ్గా లేదు. అందుకని ఇది చాలా నచ్చింది, చూడంగానే నచ్చిందని చెప్పి ఇది తీసేసుకున్నాను. రీజనబుల్ కాస్ట్, మళ్ళీ చాలా బాగుంది. చేసినాక మీరే చూస్తారు కదా. బ్రౌన్ కలర్ బాగుంది కదండి. కానీ నా వీక్నెస్ ఏంటంటేనండి, ఇప్పుడు మీషోకి వెళ్ళాను అనుకో, 200 ఉంటాయండి నా విష్ లిస్ట్లో ఖచ్చితంగా. ఆర్డర్ పెట్టే టయానికి అది అవుట్ ఆఫ్ స్టాక్ అనిద్ది. అంత ఇష్టంగా విష్ లిస్ట్లో పెడతాను, అంత ఇష్టంగా ఆర్డర్ పెట్టుకుందాం అనుకునే టయానికి అవుట్ ఆఫ్ స్టాక్. ఇంకంతే, ఇక కోపం వస్తుంది చూడండి. లేనప్పుడు విష్ లిస్ట్లో పెట్టడం, ఆర్డర్ పెట్టుకుందాం అనే టయాన్ని మనీ ఉన్నప్పుడేమో అవుట్ ఆఫ్ స్టాక్ అంటాం. ఇదేమి రోగమో. మీషోకి వెళ్తాం లేటు, ఇక అదే పని. చాలామంది ఖాళీ దొరికినప్పుడల్లా అదే అనుకుంటే చేసేది. మీలో కూడా చాలామంది ఉండే ఉంటారు. కొనడం తర్వాత సంగతి, ముందు బటన్ ప్రెస్ చేసామా లేదా, విష్ లిస్ట్లో పెట్టామా లేదా. ఇలా మీలో ఎంతమంది ఉన్నారో కామెంట్స్ చేయండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్. బాయ్.